హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 20th సెప్టెంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో డైలీ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. టుడే ఫస్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్. ఇది ఒక కేంద్ర ప్రభుత్వ పథకం. దీనికి సంబంధించి 1 వీక్ బ్యాక్ మనం డిస్కస్ చేయడం జరిగింది. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ అనే పథకాన్ని దేశంలో మహిళలందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఉద్దేశించిన పథకం ఇది. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ 2025 సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్లో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ పథకంలో మహిళలందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే అక్టోబర్ 17న ప్రారంభించడం జరిగింది. అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇది మహిళలకు ఉద్దేశించిన పథకం. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాము. రూపాయికే కూరగాయల మొక్క. ఛత్తీస్గఢ్ రైతుల కోసం రాష్ట్ర ఉద్యాన శాఖ కొత్త పథకాన్ని ప్రారంభించింది. రైతులకు మొక్కలు కొనుగోలు చేయడానికి చాలా ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వమే ఒక మొక్కకు ₹1 చొప్పున ప్రభుత్వమే అందిస్తుంది. ఈ పథకాన్ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేపట్టింది. రైతులకు కేవలం ₹1కే కూరగాయల విత్తన మొక్కలను అందిస్తుంది. ఈ మొక్కలను నేరుగా తమ పంట పొలాల్లో నాటుకోవచ్చు. సో మనం బయట తీసుకోవాలంటే కూరగాయల మొక్కలకి ₹12 నుంచి ₹15 వరకు ఖర్చు అవుతుంది. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వమే కేవలం ₹1కే కూరగాయల మొక్కలను అందిస్తుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే PM బహుమతుల వేలంలో తెలంగాణ నుంచి 7 వస్తువులు. వేలానికి ఉంచిన ప్రధానమంత్రి బహుమతుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి 27, తెలంగాణ నుంచి 7 వస్తువులు ఉన్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 2 వరకు PM మెమెంటోస్ పోర్టల్లో ఆన్లైన్ ద్వారా జరిగే వేలంలో ఎవరైనా పాల్గొని ఈ బహుమతులను సొంతం చేసుకోవచ్చు. వేలంలో దక్షిణాదిలో తమిళనాడు నుంచి 29, కేరళ నుంచి 15 బహుమతులను విక్రయానికి ఉంచినట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ తెలిపింది. తెలంగాణ నుంచి చెర్యాల పెయింటింగ్స్, కాకతీయ కళాతోరణం, వెండి కళాకృతులు ఉన్నాయి. సో వివిధ దేశాల నుంచి అలాగే మన దేశం నుంచి కూడా ప్రధాని మోదీకి వచ్చిన వివిధ రకాల బహుమతులను వేలానికి ఉంచడం జరిగింది. సో వాటిని కొనుగోలు చేయడానికి పోర్టల్ని ఏర్పాటు చేసింది. అందులో తెలంగాణ నుంచి 7 వస్తువులు ఉన్నాయి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2025. భారత యువ రెజ్లర్ అంతిమ్ పంఘల్ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో కాంస్య పతకం గెలిచింది. 2025 సెప్టెంబర్ 18న జాగ్రెట్లో జరిగిన మహిళల 53 కేజీల విభాగంలో సెమీస్లో ఓడి కాంస్యం కోసం బరిలో దిగిన అంతిమ్ 9-1 తేడాతో అండర్-23 ప్రపంచ ఛాంపియన్ ఎమ్మా జోనా స్వీడన్పై విజయం సాధించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాము. రచయిత ఆకెళ్ళ కన్నుమూత. ప్రముఖ రచయిత, దర్శకుడు ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ కన్నుమూశారు. ఆకెళ్ళ సూర్యనారాయణ రాసిన తొలి నాటకం కాకి ఎంగిలి. ఇది సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైంది. ఇది తొలి నాటకం. అలాగే చిత్ర విభాగంలో సినిమాలలో 13 నంది పురస్కారాలను కూడా అందుకున్నారు ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ. ఇది ఫ్రెండ్స్ టుడే 20th సెప్టెంబర్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక
సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.